ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కి శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీమతి వంశిక గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి వంశిక గారు మరియు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృతర్పణ రోజు సందర్భంగా మహాలయ అమావాస్య రోజు శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి భారతి గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు రామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు మరియు శ్రీ కడిగిరి భారతి గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు క్రీస్తు శేషులైన పితృదేవతలైన వారందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ మరియు శ్యామ్ సుందర్ రెడ్డి గారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు శ్రీమతి భారతి గారికి, క్రీస్తు శేషులు కడిగారి రామరెడ్డి గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు కడిగారి భారతి గారి జ్ఞాపకార్థంగా వారికి నమస్సుమాంజలి తెలుపుతూ పితృదేవతల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు ఈరోజు వారి జ్ఞాపకార్థంగా మరియు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శ్రీ క్రీస్తు శేషులు కడిగారి రామరెడ్డి గారికి, క్రీస్తు శేషులు కడిగారి భారతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు కడిగారి రామరెడ్డి గారికి, క్రీస్తు శేషులు కడిగారి భారతి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, శ్రీమతి వంశిక గారికి, చిరంజీవి ఆయుష్ రెడ్డి గారికి, శ్రీమతి మీరా గారికి, శ్రీ వామన్ రెడ్డి గారికి, అలాగే శ్రీ వరుణ్ రెడ్డి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వంశిక గారికి, శ్రీమతి మీరా గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని పూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 360 రోజులు నిత్యదాన కార్యక్రమం చేపట్టి కడుపుని అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీమతి వంశిక గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు సేమియా పాయసము, అలాగే రవ్వ కేసరి, అలాగే పూరి, అలాగే గారెలు, రైసు, అలాగే ఎగ్గు మసాలా, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. రోజు వేగనే ఒకసారి ఇడి